అవినాష్ రెడ్డి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం నేతృత్వం ముందు ఆయన ఈ పిటిషన్ను మెన్షన్ చేశారు. ఖచ్చితంగా హైకోర్టు వెకేషన్ బెంచ్ తన వాదనలు వినేలా ఆదేశించాలంటూ ఆయన సిజేఐ ధర్మాసనం ముందు విజ్ఞప్తి చేసుకున్నారు. మొత్తం మీద మరోసారి అవినాష్ రెడ్డి తన బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లయింది. గతంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు అవినాష్ రెడ్డి. అయితే అక్కడ ఆయనకు చుక్కెదురైంది. బెయిల్ సంబంధించి హైకోర్టులోనే తేల్చుకోవాలంటూ సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో మరోసారి అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే మంగళవారం రోజు అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాలు చూపిస్తూ 4 రోజుల పాటు తాను బిజీగా ఉన్నట్టు అవినాష్ రెడ్డి సిబిఐకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో మరోసారి ఈ నెల 19న విచారణకు హాజరు కావాలంటూ సిబిఐ నోటీసులు జారీ చేసింది. తాజాగా ఇవాళ అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు బెయిల్ కోసం. రైట్, ఇక పూర్తి సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందుబాటులో ఉన్నారు. ఇన్నారెడ్డి, మరో కీలక మరుపు, అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టును మరోసారి ఆశ్రయించారు బెయిల్ పిటిషన్ కోసం. హైకోర్టు వెకేషన్ బెంచ్ తన వాదనలు వినేలా వాళ్లకు ఆదేశించాలంటూ సుప్రీంకోర్టును అవినాష్ రెడ్డి కోరుతున్నారు. ఏం జరగబోతుంది? మళ్ళీ సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్కు బలం చేకూరే అవకాశం ఉందా? ఏం జరగనుంది? ఇన్నారెడ్డి. రాందాస్, మనం చూస్తూనే ఉన్నాం. నిన్న నాటకీయ పరిణామాల మధ్య సిబిఐ ముందు హాజరవడానికి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళడం, తర్వాత 4 రోజుల సమయం కావాలంటాం, 2 రోజుల సమయం ఇచ్చి 19వ తారీఖున మళ్ళీ తిరిగి హాజరు కావాలంటూ కూడా సిబిఐ చెప్పడంతో ప్రస్తుతం అయితే మాత్రం లీగల్ గా హైకోర్టు దగ్గర అన్ని దారులు మూసుకొని పోవడంతో మరోసారి అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టు తలుపులు తట్టాడు. ఇప్పుడు ఏమైతే వెకేషన్ బెంచ్, స్పెషల్ బెంచ్ ఏమైతే ఉందో ఆ స్పెషల్ బెంచ్ ముందు మరోసారి తన బెయిల్ కి సంబంధించిన వాదనలు వినిపించేలా ఆర్డర్స్ ఇవ్వాలంటూ కూడా చంద్రచూడ్ సంబంధించిన బెంచ్ ముందు కూడా తన పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ సంబంధించి మరి విచారణ జరిగిన తర్వాత సుప్రీంకోర్టు అలా నిర్ణయం తీసుకుంటుంది. కింది కోర్టులు ఆల్రెడీ ఒక నిర్ణయం తెలియజేశాయి కాబట్టి మరోసారి మళ్ళీ తన బెయిల్ వాదన వినిపించేలా ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పేసి అన్న ఆ పిటిషన్ మీద మరి సుప్రీంకోర్టు ఏ రకంగా స్పందిస్తా ఉంది. తర్వాత దీంట్లో మనం ఇంకో విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి రామ్దాస్. ఇప్పటికే సునీతారెడ్డి కూడా చాలా, అంటే వైఎస్ వివేక హత్య కేసులో నిందితులందరూ కూడా బయట ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ బయట ఉంటే ఖచ్చితంగా పబ్లిక్ కి సంబంధించి ఈ కేసులో న్యాయం జరగదని చెప్పేసి అన్న భావాలు వ్యక్తమవుతున్నాయని దాని మీద కూడా ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మొత్తం మీద నాటకీయ పరిణామాల మధ్య ఇప్పుడు అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టు తలుపు తట్టడం ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మరి సుప్రీంకోర్టు ఇప్పటికే గతంలో విచారణ చేసి కింది హైకోర్టుకు వెళ్ళమని చెప్పిన నేపథ్యం ఉంది. కింద హైకోర్టులో కూడా ఆయన బెయిల్ రిజెక్ట్ చేసిన సందర్భం కనిపిస్తా ఉంది. సో అయినప్పటికీ కూడా మళ్ళీ మరోసారి, అంటే వెకేషన్ బెంచ్ లో మీరు అప్పీల్ చేసుకోవచ్చని చెప్పని గతంలో ఇచ్చిన కోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రస్తుతం అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టు తలుపు తట్టడం తర్వాత చంద్రచూడ్ సిజే బెంచ్ ముందు తన పిటిషన్ దాఖలు చేస్తున్న నేపథ్యంలో మరి దీన్ని విచారణ స్వీకరిస్తుందా, లేకపోతే విచారణ చేసిన తర్వాత హైకోర్టుకి ఆదేశాలు ఇస్తుందా లేదా అని చెప్పిన దాని మీద కూడా ఖచ్చితంగా మనం ఉత్కంఠ కొనసాగుతా ఉంది. అయితే ఇక్కడ కూడా మనం ఒక విషయం గమనించాలి. ఈ రోజు కనుక ఒకవేళ కనుక విచారణ కనుక స్వీకరిస్తే ఖచ్చితంగా మళ్ళీ సిబిఐకి నోటీసులు జారీ చేస్తుంది. మళ్ళీ సిబిఐ కూడా తన వాదన వినిపించాల్సిన అవసరం ఉంది. ఇదంతా కూడా కొంత ప్రాసెస్ నడిచే 2-3 రోజుల ప్రాసెస్ నడిచే అవకాశం ఉంది కాబట్టి ఆ 3 రోజుల కాలయాపన కోసం తర్వాత సుప్రీంకోర్టు కూడా మరోసారి తన బెయిల్ పిటిషన్ మీద ఒక నిర్ణయం తీసుకుందని చెప్పన్న ఆశాభావంతో అవినాష్ రెడ్డి ఈ రకంగా పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తా ఉంది. మరి ప్రస్తుతం అయితే మాత్రం మరోసారి సుప్రీంకోర్టు తలుపులు తట్టిన అవినాష్ రెడ్డి యొక్క బెయిల్ పిటిషన్ సంబంధించిన వ్యవహారంలో మరి కింద వెకేషన్ కోర్టులో తన వాదన వినిపించేలా ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి దాని మీద మరి సుప్రీంకోర్టు ఏ రకంగా స్పందిస్తా ఉంది, ఏ రకంగా ఆర్డర్ ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఆల్రెడీ హైకోర్టుకి వెళ్ళాడు, మీరు ఆ వెకేషన్ కోర్టులో కావాలంటే మీరు అప్పీల్ చేసుకోవచ్చని చెప్పేసి గతంలోనే నార్మల్ బెంచ్ చెప్పిన నేపథ్యంలో మరి మరోసారి ఇప్పుడు సుప్రీంకోర్టు తలుపు తట్టడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటన్న దాని మీద కూడా సిబిఐ చాలా నిశ్చితంగా పరిశీలిస్తా ఉంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు కనుక ఈ పిటిషన్ స్వీకరిస్తే మాత్రం సిబిఐకి నోటీసులు జారీ చేసి దాని మీద విచారణ జరిపించే అవకాశం కనిపిస్తా ఉంది. మరి వెకేషన్ బెంచ్ అనేది సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్కి ఆర్డర్స్ ఇస్తుందా లేదా, తర్వాత ఈ పిటిషన్ మీద కూడా ప్రస్తుతం అయితే మాత్రం మనకు అందుతున్న సమాచారం ప్రకారం అవినాష్ రెడ్డి అడ్వకేట్లు ఎవరైతే చంద్రచూడ్ సిజే బెంచ్ మీద పిటిషన్ దాఖలు చేశారు, ఆ పిటిషన్ మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద అవినాష్ రెడ్డి మరోసారి న్యాయపరమైన అంశాలలో చివరకు సుప్రీంకోర్టు దగ్గర తనకు సంబంధించిన న్యాయం జరుగుతుందని చెప్పేసి అన్న విషయంలో ఆయన మరోసారి అప్పీల్ చేయడం తెలుస్తా ఉంది. సిబిఐ కూడా ఆచితూచి వ్యవహరిస్తున్న నేపథ్యంలో కూడా ఆయన ప్రతిసారి గతంలోనే మనం చాలా స్పష్టంగా విన్నాం. అంటే ఎప్పుడైతే ఆయన అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ సందర్భంగా కూడా సిబిఐ చెప్తా ఉంది, ఎప్పుడైనా సరే
విచారణకు పిలిచిన ప్రతిసారి ఆయన కోర్టుకు వెళ్ళడం, బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం లాంటి చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి కూడా చెప్తాం. తర్వాత దాని మీద పదే పదే ఆయన కావాలని చెప్పేసి బెయిల్ గురించి ప్రయత్నాలు చేయడం, తర్వాత అక్కడ చుక్కెదురవడం, మళ్ళీ ఇప్పుడు కూడా 4 రోజుల సమయం అడిగిన తర్వాత 19వ తారీఖున కావాలని చెప్పేసి అనే నేపథ్యం ఇక్కడంతా కూడా నిన్న చాలా హై టెన్షన్ నడుమ సిబిఐ అవినాష్ రెడ్డి అరెస్ట్ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయని చెప్పని మీడియాలో కథనాలు రావడం, తర్వాత బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా ఆయన సిబిఐ ముందు హాజరవడానికి వచ్చి ఒక లెటర్ రాసి ఆయన మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం, తర్వాత 2 రోజులు సమయం ఇవ్వడం మీకు తెలిసిందే. సో ఈ మొత్తం తతంగమంతా మనం గమనిస్తూ ఉంటే సిబిఐ అరెస్ట్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళాడా కూడా నేరుగా సిబిఐ నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు బెయిల్ కోసం. అయితే సుప్రీంకోర్టు హైకోర్టులోనే తేల్చుకోమంటూ చెప్పింది. ఇప్పుడు మళ్ళీ హైకోర్టు వెకేషన్ బెంచ్ను ఆదేశించమంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం కూడా కొంత ఆసక్తిగా ఉంది. అయితే మీరు అంటున్నట్టుగా మరి నిజంగా వెకేషన్ బెంచ్కు సుప్రీంకోర్టు ఆర్డర్స్ పాస్ చేసే అవకాశం ఉందా? అండ్ మోర్ ఓవర్ ఇదంతా కూడా మరొక 4 రోజులే టైం ఇచ్చింది సిబిఐ. ఆలోపు ఏదైనా జరగవచ్చు, ముందస్తు బెయిల్ కనుక తెచ్చుకుంటే బయటపడవచ్చు అనేటువంటి భయాలు అవినాష్ రెడ్డిలో మొదలయ్యాయి. అందుకే మళ్ళీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. విచారణకు పిలిచినప్పుడల్లా ఏదో ఒక పిటిషన్ వేస్తూ కాలయాపన చేస్తూ ప్రొలాంగ్ చేస్తూ వెళ్తున్నారనే ఒకటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది? సుప్రీంకోర్టు నిజంగా వెకేషన్ బెంచ్కి ఆర్డర్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? రామ్దాస్ నాలి ఏమైతే వెకేషన్ కోర్టు ఉందో వెకేషన్ కోర్టులో తమ బెయిల్ పిటిషన్ సంబంధించిన వాదనలు వినేలా ఆర్డర్ పాస్ చేయాలని చెప్పేసి కూడా చాలా టెక్నికల్ గా ఆయన పిటిషన్ దాఖలు చేశాడు. కాబట్టి మరి ఖచ్చితంగా ఎవరికైనా కోర్టులు కొన్ని అవకాశాలు ఇస్తాయి. ఆ అవకాశాన్ని వినియోగించే దాంట్లో భాగంగానే, అంటే ఒక రకంగా చెప్పాలంటే కోర్టు కనుక సుప్రీంకోర్టుని యాక్సెప్ట్ చేస్తే అవినాష్ రెడ్డికి ఉన్న ఫైనల్ అవకాశం అని చెప్పుకోవచ్చు. ఒకవేళ కనుక ఇది కూడా మిస్ఫైర్ అయితే మాత్రం డెఫినెట్ గా ఈసారి ఆయన న్యాయ ఎలాంటి అంశాలు కూడా ఆయన పరిధి దాటిపోతాయి. తర్వాత ఆల్మోస్ట్ మనం నిన్న చూసిన నాటకీయ పరిణామాల మధ్య జరిగిన విషయాలు మనం చూసాం. ఇక రేపు 19వ తారీఖు కనుక హాజరు కనుక కాకపోయినా తర్వాత హాజరైనా కూడా అరెస్ట్ తప్పదని చెప్పేసి అన్న విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాని మీద నిర్ణయం తీసుకోవాల్సింది సిబిఐ అయినప్పుడు కూడా ఫైనల్ గా ఆయన దగ్గర ఉన్న ఒకే ఒక ఆస్థానం సుప్రీంకోర్టు ద్వారా హైకోర్టు మన వెకేషన్ బెంచ్ లో తన వాదన వినేలా అవకాశం ఇప్పించాలని చెప్పన్న ఏమైతే లీగల్ ఇష్యూ ఏదో ఉందో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఫైనల్ ఆప్షన్ మాత్రమే. ఈ ఆప్షన్ ను సుప్రీంకోర్టు ఏ రకంగా చూస్తుంది, అవకాశం ఇస్తుందా లేదా అన్న దాని మీద సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మొత్తం ప్రాథమికంగా అయితే మాత్రం పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఇంకా యాక్సెప్ట్ చేశారా, విచారణ స్వీకరించిన తర్వాత సిబిఐకి నోటీసులు జారీ చేయడం లాంటివి కూడా జరుగుతాయి. మరి ఆల్రెడీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం, తర్వాత హైకోర్టుకి వెళ్ళి మీరు బెయిల్ అప్లై చేసుకొని చెప్పిన గతంలో ఆర్డర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి వెకేషన్ బెంచ్లో తన వాదన వినిపించేలా జడ్జిమెంట్ ఇవ్వాలని చెప్పన్న విషయంలో లీగల్ గా ఎంతవరకు ఆయన సపోర్ట్ చేస్తుంది అవినాష్ రెడ్డికి అన్న విషయం మీద ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఈ బెంచ్ మీదకు తీసుకుంటుందా లేకపోతే విచారణకు స్వీకరిస్తుందా లేదా అన్నదే ప్రస్తుతం సస్పెన్స్. విచారణ తీసుకున్న తర్వాత జరిగే పరిణామాల మీద కూడా ఖచ్చితంగా ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యం మొత్తం మీద అవినాష్ రెడ్డికి ఉన్న ఫైనల్ ఆప్షన్ కూడా ఆయన సుప్రీంకోర్టు ద్వారా ఈ రకంగా ఉపయోగిస్తున్నట్టు కూడా మనకు న్యాయ కోవిదులు చెప్తున్న విషయాన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతా ఉంది. రామ్దాస్ అప్డేట్ ఇది. మొత్తం మీద మరోసారి అవినాష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వెకేషన్ బెంచ్కు ఆర్డర్ చేయాలంటూ కోరుతున్నారు. విచారణకు వెళ్ళాలి, విచారణకు వెళ్తే ఒకవేళ అరెస్ట్ అయినా జరగవచ్చు. సో ఈ రెండింటి నుంచి తప్పించుకోవాలనుకుంటే, ఆ రెండు భయాల నుంచి బయటపడాలంటే తనకున్న దారులని వెతుక్కుంటున్నారు అవినాష్ రెడ్డి. మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలో నేరుగా బెయిల్ ఇవ్వమని కోరాడు, కానీ సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. ఇప్పుడు వెకేషన్ బెంచ్కు ఆర్డర్ చేయమని అడుగుతున్నాడు. మరి సుప్రీంకోర్టు ఎలా రియాక్ట్ అవుతుంది? నిజంగా వెకేషన్ బెంచ్కి ఆర్డర్ చేస్తుందా లేదంటే జోక్యం చేసుకోబోమని చెప్తోందా అనేది ఆసక్తి రేపుతోంది. మరోవైపు సిబిఐ కూడా ఆచితూచి అడుగులు వేస్తోంది. అవినాష్ రెడ్డి కదలికలు, అవినాష్ రెడ్డి పిటిషన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు గమనిస్తుంది. తర్వాత స్టెప్ ఏంటనేది కూడా సిబిఐ నిర్ణయించుకోబోతుంది. మొత్తం మీద అవినాష్ రెడ్డి వ్యవహారం అంతా కూడా ఎప్పటికప్పుడు కొత్త ట్విస్టులతో ఆసక్తి రేపుతోంది. ఏం జరగబోతుంది? మరి ఇవాళ సిబిఐ బెంచ్ ముందు తన బెయిల్ పిటిషన్ సంబంధించిన అంశం మెన్షన్ చేయబోతున్నారు. కోర్టు ఎలా రియాక్ట్ అవుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.